ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు కంప్లీట్ అవుతా ఉంది. ఇప్పటి వరకు తల్లికి వందనం ఊసే లేదు. ఏదైతే ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలుంటే అంతమందికి రూ. 15,000 ఇస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు రూ. 15,000 మాట ఊసే లేదు. అసలు ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. అంతేకాకుండా ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండుంటే చక్కగా అమ్మఒడి అని చెప్పి రూ. 15,000 ఏటా మేము తీసుకునే వాళ్ళమి. ఈ కూటమి ప్రభుత్వం ఏంటి అసలు పట్టించుకోవట్లేదని చెప్పి ఇంతకీ ఏ తల్లులు బాధపడట్ల. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రజలు ఇబ్బంది పడట్ల. ముఖ్యంగా బాధపడేది వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వాళ్ళు, వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి వీర మహిళలు. సో, వీళ్ళందరూ బాధపడిపోతా ఉన్నారు. ఒకసారి మనం మనసు పెట్టి మన మనస్సాక్షితో ఒకసారి ఆలోచిద్దాం. కూటమి ప్రభుత్వం ఇస్తున్న 15,000 గురించి ఒకసారి చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గతంలో రూ. 15,000 అని చెప్పి అమ్మఒడి యేసేవాడు. ఫస్ట్ సంవత్సరం బానే యేసాడు. అంటే రెండో సంవత్సరం నుంచి అనుకుంటా. మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం వచ్చేపాటికి కోత విధిచ్చాడు. 2,000 అన్నాడు, 3,000 అని మెయింటెనెన్స్ చార్జెస్ కట్టింగ్ అని చెప్పి కట్ చేశాడు. రూ. 15,000 అని చెప్పి మెయింటెనెన్స్ చార్జెస్ రూ. 3,000 కట్ చేసి 12,000 అలాగే మీ అకౌంట్‌లో యేసేవాడు. ఈ రూ. 3,000 మెయింటెనెన్స్ చార్జెస్ అన్నాడు కదా! స్కూల్‌లో ఏదైనా బల్లలిరిగినా, స్కూల్‌లో ఏదైనా ఎక్విప్‌మెంట్ ఏదైనా పాడైపోయినా, అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రభుత్వానికి బిల్లు పెడతాడు. సార్ మా యొక్క ఆఫీస్‌లో పలానా కొరతుంది. మా యొక్క స్కూల్‌లో ఇవి లేవు. మాకు పలానా ఎక్విప్‌మెంట్ కావాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వానికి బిల్లు పెడతారు. ప్రభుత్వం అయన్నీ లైన్ చేసి వాళ్ళకి బిల్లుల రూపంలో అమౌంట్ జమ చేస్తాయి. ఇప్పుడు మీ దగ్గర మెయింటెనెన్స్ చార్జెస్ డబ్బులు కట్ చేసేవాడు. ఇప్పుడు సమాధానం చెప్పండి. ఈ రూ. 3,000 జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్ చేసాడు? ఎవరైనా అడిగేవాళ్ళున్నారా? ఎవరైనా మాట్లాడతారా ఈ అంశం గురించి? ఇన్ని రోజులు ఒక రూ. 3,000 అని చెప్పి మీరు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు కదా! ఇన్నాళ్ళే 15,000 ఇందులో 2,000, 3,000 కట్ అయితే ఏమైద్దిలే అని చెప్పి అనుకుంటారు. ఒక మనిషి దగ్గర నుండి రూ. 2,000 లేకపోతే రూ. 3,000 కట్ చేస్తే ఎంతమంది అమ్మఒడి తీసుకున్నటువంటి వీళ్ళున్నారో ఎన్ని వేల రూపాయలు కట్ అవుతున్నాయి అంటే ఈ డబ్బంతా ఏమవుతున్నట్టు ఒకసారి ఆలోచించండి. ప్రతి మనిషి దగ్గర ఇంత మెయింటెనెన్స్ చార్జెస్ అని డబ్బులు తీసుకుంటున్నాడు కదా! ఇయన్నీ డబ్బులు ఏమవుతా ఉన్నాయి? ఆంధ్ర రాష్ట్రంలో 11,00,00,000 అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మనకిస్తానన్న వాటిల్లో కూడా ఎంత మెయింటెనెన్స్ చార్జెస్ కట్ చేసినటువంటి ఈ డబ్బంతా ఏం చేశాడు? ఈ రోజున నువ్వు, నేను, మన అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏదైతే పన్నుల రూపంలో కడతన్నాం చాలా డబ్బులు పన్నుల రూపంలో. ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, అదని, ఇదని చెప్పి ప్రతీది పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత అమౌంట్ ఎళ్తా ఉంది. ఈ అమౌంట్ అంతా ఏమైంది? అంతేకాకుండా ఈ రోజున 11,00,00,000 అప్పులు చేశాడు. మరి ఈ డబ్బంతా ఏమైంది? ఇది ఎవ్వరు అడగరు. రూ. 15,000 ఇవ్వట్లేదు, రూ. 15,000 ఇవ్వట్లేదని. ఇప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రూ. 15,000 ఇస్తానన్నాడు కదా! మంచిదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 7 నెలలు అయింది కదా! ఈ 7 నెలల్లో ఏదైతే సూపర్ 6 పథకాలు అవలంబిస్తానన్నారో ఇందులో ఆల్రెడీ 2 పథకాలు అవలంబించారు. ఏదైతే రూ. 3,000 ఉన్న పెన్షన్‌ని రూ. 4,000 చేశారు. రెండవదిగా ఇది దీపం పథకం. దీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఈ 2 సూపర్ 6 పథకాలు అవలంబించారు. ఏదైతే తల్లికి వందనం సూపర్ 6లో ఒక పథకం. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 2 సూపర్ 6 పథకాలు అవలంబించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గతంలో 8దో నెల, 9దో నెలలోనే తల్లికి వందనం రిలీజ్ చేశాడు. అంటే 7 నెలలు, 8 నెలలు ఖాళీగా తిరిగాడు అంతే. ఖాళీగా చక్కగా అది లేదు, ఇది లేదు. అది కొరతగా ఉంది, ఇది కొరతగా ఉందని చెప్పి చక్కగా తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏమీ అడగలేకపోయారు. అమ్మఒడిచ్చింది ఎప్పుడు? 8దో నెల. అంటే జనవరి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఈ ఫిబ్రవరి నెల టైంలో అమ్మఒడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెప్పండి. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 2 పథకాలు ఇచ్చింది కదా! జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని చెప్పి ఒకే ఒక్క రత్నాన్ని 8 నెలలు టైం తీసుకున్నాడు. మరి ఎవ్వరో మీకు గుర్తుకు రావు. సరే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి విషయంలో మంచి పనులే చేశాడు అనుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద కన్వర్ట్ చేశారు కాబట్టి ఈ తల్లికి వందనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ తల్లికి వందనం గురించి కాస్త పక్కన పెడితే మీ పిల్లలు స్కూల్లోకెళ్తున్నారు కదా! మీ పిల్లలు స్కూల్లోకెళ్ళేటప్పుడు అక్కడ టీచర్ల పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారా? టీచర్ల కొరత ఈ రోజున చాలా ఎక్కువగా ఉంది. ప్రతి స్కూల్‌లో ఫుల్ ప్లెడ్జ్డ్‌గా 7, 8 సబ్జెక్టులుంటాయి 10థ్ క్లాస్ వోళ్ళకి. ఈ ప్రతి స్కూల్‌లో హై స్కూల్‌కెళ్ళే ప్రతి స్కూల్‌లో 6, 7 లేకపోతే 8 సబ్జెక్టులుంటాయి. ఈ సబ్జెక్ట్‌కి ఒక టీచర్ ఉండాలి.
ఈ రోజున సబ్జెక్ట్‌కి ఒక టీచర్ ఉంటున్నారా? ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా? మీ పిల్లల్ని స్కూలుకి పంపించేస్తున్నారు కదా! తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీ పిల్లల పట్ల ఎలా తీసుకున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మీ స్కూల్‌లో ప్రతి సబ్జెక్ట్‌కి ఒక టీచర్ ఉన్నారా అని ఎప్పుడైనా అడిగారా? అడగరు. తల్లికి వందనం ఎప్పుడిస్తావు? 15,000 ఇది మాత్రం అడుగుతారు తప్ప, ఎప్పుడైనా సరే నీ పిల్లల్ని పక్కకు తీసుకొని, "అరే నాన్న, అమ్మ తల్లి, మీ స్కూల్‌లో 10 సబ్జెక్ట్‌లో 8 సబ్జెక్ట్‌లు ఉంటాయి గదా! ప్రతి సబ్జెక్ట్‌కి ఒక టీచర్ వస్తున్నాడా?" అని ఎప్పుడైనా అడిగారా? ఎందుకంటే ఈ రోజున టీచర్‌ల కొరతగా ఉంది. రూ. 15,000 ఏముందండి? ఇలా ఇస్తే ఒక నెలలో ఖర్చయిపోతా ఉంటది. అదే నీకు పాఠాలు చెప్పే గురువుంటే, నీ పిల్లల భవిష్యత్తు రేపొద్దున ఉద్యోగంతో చక్కగా తిరిగొస్తే అప్పుడు తెలుసుద్ది. నీ పిల్లోడు, నీ యొక్క కుమార్తె స్కూల్‌లో దారి తప్పారనుకో, సరైన టీచింగ్ విధానం లేదనుకో, రేపొద్దున ఆళ్ళ పరిస్థితేంటి? మీలాగే పొలం పనులు జేసుకోవాలి. మీరేదైతే కష్టపడుతున్నారో అదే కష్టం మళ్ళీ రేపొద్దున మీ పిల్లలే పడాల్సొస్తది. 15,000 గావాలా? పాఠాలు చెప్పే గురువులు గావాలా ఈ రోజున తెలుసుకోండి. ఇదే మీ ఈ రూ. 15,000 పెట్టే ఖర్చే అదే యొక్క డీఎస్‌సీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసి, ఆ డీఎస్‌సీ కోచింగ్‌లు ఎవరైతే తీసుకున్నారో అందులో ఉద్యోగ అవకాశాలు కొంతమందికొచ్చినా, వాళ్ళకి వేతనాల రూపంలో అనేక మందికి మనం ఇస్తే, ఈ రోజున నీ పిల్లల భవిష్యత్తు బాగుపడద్దండి. ఇది ఎవ్వరు ఆలోచించరు. ఈ అంశాల గురించి మీకొద్దు. ఎంతసేపు రూ. 15,000 ఇవ్వట్లా, రూ. 15,000 ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడతారు తప్ప, అరే నాయనా రూ. 15,000 ఒక రోజులో లేతే ఒక నెలలో గడిచిపోతాయిరా. కనీసం నీకు పాఠం చెప్పి గురువు కరెక్ట్‌గా ఉన్నాడో లేదని చెప్పి ఎప్పుడైనా నీ యొక్క తండ్రిగా, నీ యొక్క తల్లిగా ఎళ్లి నీ స్కూల్‌లో నీ కర్తవ్యాన్ని నిరూపించావా? స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ పెడతారు కదా! ఏనాడైనా పేరెంట్స్ మీటింగ్‌కి ఎళ్ళావా నువ్వు? ఏనాడైనా ఎళ్లి చూసినట్టు గదా సంఘటనలు తెలుసా నీకు? నీ పిల్లోడు చదువు గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో కనీసం నీకు ఆలోచన ఉందా? ఏం వద్దు మనకి. రూ. 15,000 ఇస్తే చాలు. మీ జన్మ ధన్యమైపోయినట్టంతే. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం నీ యొక్క రూ. 15,000 ఇవ్వడం కోసం ఎక్కడో చోటన అప్పు తెచ్చి ప్రతి సంవత్సరం మీకు ఇవ్వగలదు. కానీ అంతకన్నా ముఖ్యం డీఎస్సీ మీద ఎందుకింత శ్రద్ధ పెట్టింది? ఈ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం డీఎస్సీ మీద ఎందుకు పట్టారు? రేపటి తరం కోసం. అది గుర్తుపెట్టుకోండి. 7 నెలల టైం పెట్టింది. ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా! అపర మేధావులు. ఈ రోజున డీఎస్సీ కోచింగ్ తీసుకున్న చాలా మంది ప్రభుత్వమే ఈ రోజున డీఎస్సీ కోచింగ్ ఏర్పాటు చేసిందంటే ఒకసారి ఆలోచించండి. కొన్ని వేల రూపాయలు బయటికెళ్ళి తగలెడతారు మీరు. ప్రభుత్వమే ఈ రోజున ఉచితంగా డీఎస్సీ కోచింగ్‌లు ఏర్పాటు చేసి, డీఎస్సీ కోచింగ్‌లు ఇస్తా ఉండంటే, ఈ అంశాలు మీ కళ్ళకి కనపడతలేదా? ఈ రోజున డీఎస్సీ కోచింగ్ తీసుకున్నటువంటి ఎవరైతే అక్కడ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్‌లో ఉపాధ్యాయులుగా వస్తారు రేపొద్దున. ఉపాధ్యాయులుగా వస్తే వాళ్ళు చదువు చెప్తారు గదా! ఆ చదువు వల్ల నీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు మారదని ఏడైనా ఆలోచించావా? ఇయ్యొద్దు మనకి. చంద్రబాబు గారు ఎప్పుడు 15,000 ఇత్తారు? ఇంట్లో ఎంతమందికిస్తే అంతమందికిస్తానన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు. ఈ చంద్రబాబు ఇస్తాడో లేదో నమ్మకం లేదు. ఏంటండి ఇది? వడ్డీ యాపారాలు జరుగుతున్నాయి ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారికిను లేతే మీ పిల్లలకేమన్నా వడ్డీ యాపారాలు జరుగుతున్నాయి ఇక్కడ. రూ. 15,000 15,000 అన్నారు. అరే నాయనా! మీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక కాస్త ఆలోచించండి. చదువుకోక మీ పిల్లలు రేపొద్దున మీతో పాటు పార పట్టుకొని ఎళ్తాడు. రేపొద్దున మీరు ఏదైనా పని చేస్తున్న ఆ పనితో నీతో పాటు వస్తా ఉంటే సరిపోతుందా? నువ్వు అదే పని జేసి, నీ కొడుకు అదే పని జేసి, నీ యొక్క పిల్లలందరూ అదే పని జేస్తే ఇదేనా సమాజం? మార్పులు కోరుకోవద్దా? చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు చూడండి. అభివృద్ధి దిశగా ఎందుకు అడుగులేస్తా ఉన్నారు? అనేక మంది కంపెనీలతో టై అప్ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం వేగవంతం చేసుకొని ముందుకు పరిపాలన కొనసాగిస్తుంది ఎందుకు? రేపటి తరం కోసం. రేపన్న రోజున ఎవరైతే విద్యార్థులుగా ఉన్నావాళ్ళో రేపొద్దున ఆళ్ళు అభివృద్ధి చెంది, వాళ్ళ చదువుల్లో మంచిగా ఉన్నత స్థాయిలోకెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగమనో, లేదంటే ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం అని చేసుకుంటే తాను చదువుకున్న తన చదువుకి ఒక 4 రాళ్ళు సంపాదించుకోగలడు. నీ కుటుంబాన్ని పోషించగలడు. ఇది ఆలోచించండి. ఇప్పటికైనా ఆలోచన విధానం మార్చుకోండి. ఇచ్చే రూ. 15,000 కాదు. చదువు చెప్పే గురువుని ఎంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.